పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనమంతరం ఆరోగ్యంగా జీవించగలమని పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు అన్నారు. పెందుర్తి జీవీఎంసీ 95వ వార్డు గొల్లవిల్లివానిపాలెం గ్రామంలో జీవీఎంసీ అధికారులు నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్లాస్టిక్ వద్దు, గుడ్డ సంచులే ముద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల సహకారం ఉంటేనే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయన్నారు. అప్పుడే మనిషి ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ఉంటారని కూడా తెలిపారు. ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని సార్థకత చేయండి. మీకు ఎప్పుడు ఏదైనా ప్రభుత్వ పరంగా కానీ తప్పులు జరుగుతామంటే మా నోటీసు తీసుకురండి. ప్రభుత్వం ఇక్కడ ఇలా చేయట్లేదండి అంటే నేను తిరిగిన చోటల్లో శానిటేషన్ బాగోకపోతే అక్కడక్కడే మా అధికారికి చెప్పి చాలా చోట్ల చేయిస్తా ఉన్నాను. మీ వార్డు అధ్యక్షులు ఉన్నారు, ఇక్కడ మన ఆఫీస్ ఉంది. మీరు ఎక్కడన్నా మీ ప్రాంతాల్లో కానీ ఏదన్నా బాగోకపోతే ప్రభుత్వ పరంగా అయితే చేయించగలం. మనం కూడా ప్రభుత్వానికి సహకరించే పనులు మీరు చేయాలని చెప్పి మనం చేస్తూ మరి ఒక మంచి కార్యక్రమం డెంగ్యూ నివారణ డే ఈరోజు. ఆ రోజే 16th మే. ఆ రోజు ఈరోజు ఈ రెండింటికి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి కార్యక్రమం 2 కార్యక్రమాలు పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోకి దోమ చేరింది అంటే మనకు ప్రమాదం పొంచి ఉందన్నట్టుగా మీరు ఆలోచించాలి. ఈ దోమ కూడా, ఈ డెంగ్యూ దోమ కూడా పెద్ద హైట్ ఎగరలేదు. ఎందుకంటే అది డెంగ్యూ దోమ అంటే అది గుడ్లు పెట్టే ఇది కాబట్టి దానికి ఒక సర్టెన్ 3 అడుగులు 4 అడుగులు మ్యాక్సిమం మనిషి హైట్లోనే అది ప్రయాణిస్తుంది. అది కూడా జాగ్రత్తగా చూసుకుంటే నీరు నిల్వ ఉంచడం అనేది చాలా డేంజర్. మనం ఏం చేస్తామంటే కుళాయి రాదను లేకపోతే ఒక 4-5 పెద్ద వస్తువులు పెట్టుకుని దాంట్లో నీరు నింపేసుకుంటాం, పొదుపుగా వాడుకుంటున్నాం అనుకుంటున్నాం. జబ్బును కూడా ఆహ్వానిస్తున్నాం, అది కూడా గమనించండి. మూతలు పెట్టండి. తాగేటప్పుడు మాత్రం కాచిన నీరు తాగండి. మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి, మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించండి. మీకు చిన్న పని, ఏ చెత్తగా చెత్త సపరేట్ చేసుకోవాలి. దయచేసి అన్ని పాటిస్తారని చెప్పి మేము చెప్పిన ఈ 4 మాటలు మా కోసం కాదు, మీకోసం కాదు, మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం అనేది గమనించమని చెప్పి కోరుతూ అందరూ పాటిస్తారని ఆశిస్తూ, ఇది ఎందుకంటే అది పూర్తవుతుంది. ప్లాస్టిక్ అనేది మన ప్రాణాంతకం. అంటే ఇది వరకు అంటే రోజులు ఎలా వచ్చే ఒక మాట చెప్తాను, రేపు పొద్దున ప్రోగ్రాం ఉంది కాబట్టి చెబుతున్నాను గుర్తొచ్చి. సముద్రంలో కూడా మనం పిల్లల్ని వదిలి సముద్రంలో కూడా చేపలు పెంచుకునే దౌర్భాగ్యమైన రోజులు వచ్చేసాయి. రేపు పొద్దున్న కలెక్టర్ గారు ఫోన్ చేశారు, సముద్రంలోకి షీడ్ వదలాలండి, చేపలు వదలాలి, బోట్లో వెళ్ళి మనం కార్యక్రమం ఒకటి ఉందండి అని. సముద్రంలో చేప వదలటం ఏంటండి అంటే సముద్ర సంపద కూడా కాలుష్యం తగ్గిపోతుంది. అంటే చేప దానికి అది పిల్లల్ని పెట్టి ఆ చిన్న చేప పెద్దదయ్యి ఈ వేటగాళ్ళకి వేటకెళ్ళే వాళ్ళకి దొరికే పరిస్థితులు పోయాయి.